నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ విత్ ఎన్ఆర్ఐ. నేను చందు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సీనియర్స్కే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది, ఫ్రెషర్స్కి జాబ్ ఉండట్లేదు, ఇలాంటి వార్తలన్నీ కూడా మనం బయట వింటూ ఉన్నాం. తాజా గ్రాడ్యుయేట్లకి అంటే ఫ్రెషర్స్కి ఐటీ పరిశ్రమలో ఉద్యోగాలు పొందడంలో ఎదురయ్యే కష్టాలు, వాటికి గల కారణాల గురించి వాళ్ళు మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు ఆప్తా డిజిటల్ మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ చైర్మన్ సిద్ధార్థ కూచంపూడి గారు. సిద్ధార్థ గారు నమస్కారం అండి, వెల్కమ్ టు ద ప్రైమ్ 9. సో నేను అన్నట్టే సార్, జనరల్గా సీనియర్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో, రాబోయే కాలంలో ఫ్రెషర్స్కి అంత జాబ్ పరంగా కూడా అంటే స్కిల్స్ ఉండాలి ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ని బట్టి. సో అలాంటి వాళ్ళకి ఐటీ ప్రొఫెషన్లో ఎదురయ్యేటువంటి సమస్యలు, కష్టాలు ఏ విధంగా ఉంటాయి, దానికి గల కారణాల గురించి మీరు ఏం చెప్తారు? ఓకే అండి. సో మనము సిరీస్ ఆఫ్ డిస్కషన్స్లో మాట్లాడుతున్నట్టు అండి, యాజ్ అ టెక్నాలజీ ఫాస్ట్గా చేంజ్ అవుతుంది కదా, అట్ ద సేమ్ టైం ఏఐఎంఎల్ అని మనం చాలాసార్లు మాట్లాడాము. వాటితో పాటు ఇప్పుడు కరెంట్ ఫ్రెషర్స్ లైక్ నూతన గ్రాడ్యుయేట్స్ అండి, వాళ్ళందరికీ జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి ఏంటి అనేవి మనం ఒకసారి ఇన్డెప్త్ వెళ్ళి ఆలోచిస్తే మనము సొల్యూషన్స్ కూడా ఏ రకంగా తీసుకోవచ్చు అనేది మనకి ఈజీ అవుతుందండి. సో ఫస్ట్ మోస్ట్ ప్రాబ్లం ఏమవుతుందనంటే, అట్లీస్ట్ యూఎస్కి వచ్చేటప్పటికి ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్కి ఇక్కడ ఓపీటీస్ వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఇక్కడ సిటిజన్ కిడ్స్కి కావచ్చు, మేజర్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఫ్రెష్ జాబ్స్ అన్నీ ఆఫ్ షోర్కి వెళ్ళిపోతున్నాయండి. ఆఫ్ షోర్ అంటే లైక్ మన ఇండియా కావచ్చు, యూఎస్ నుంచి ఇండియాలో ఉన్న ఐటీ కంపెనీస్తో చేయించడం అనమాట. సో అటు కానీ, లేకపోతే ఇంకా నియర్ షోర్ అని చెప్పి మెక్సికో కావచ్చు, లేకపోతే కపుల్ ఆఫ్ సెంట్రల్ అమెరికన్ కంట్రీస్కి కావచ్చు వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇవన్నీ ఎందుకనంటే చీప్ లేబర్, కాస్ట్ ఆఫ్ డూయింగ్ దట్ జాబ్ ఈజ్ వెరీ చీప్ వెన్ కంపేర్ టు డూయింగ్ ఇన్ యూఎస్ఏ అనమాట. సో ఇది ఒక వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్ అవుతుంది. రెండోది ఇక కంపెనీస్కి మార్జిన్స్ కూడా అండి. ఓకే అండి, సో ఆ ఆస్పెక్ట్స్లోకి వస్తే అలా జరుగుతుంది. రెండోది ఇంకోటి ఏమంటే, మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే అండి, ఇప్పుడు ఇండియాని ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు హైదరాబాద్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక ఫ్రెషర్ క్యాండిడేట్ని అప్గ్రేడ్ చేయడం లేకపోతే స్కిల్స్ ట్రైన్ చేయడం ఈజ్ మోర్ ఈజీ బికాస్ ఆఫ్ జాగ్రఫికల్ కండిషన్స్ కావచ్చు, డెమోగ్రాఫిక్స్ కావచ్చు. అంటే అక్కడ రిసోర్సెస్ అవైలబిలిటీ ఎక్కువ అండి. ట్రైనర్స్ మీకు తెలియదే ఉంది, అమీర్పేట్కి వెళ్తే మనం ఏదన్నా కోర్స్ని 15 to 30 డేస్లో, మ్యాక్సిమం నెలన్నర 45 డేస్లో నేర్చుకోవచ్చు. ఫాస్ట్ ట్రాక్, సో అన్నారు ఫాస్ట్ ట్రాక్, ఫాస్ట్ ట్రాక్ కోర్స్ అంటే ఫాస్ట్ ట్రాక్ అది చాలా సౌలభ్యం అండి. అంటే లైక్ మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ బెనిఫిట్. సో అలాంటి ఫీచర్స్ అన్నీ కూడా ఏమవుతున్నాయి అంటే అండి, మనకి అక్కడ కంపెనీస్ ఎవరైతే రన్ చేస్తున్నారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టేక్ ఇట్ యాజ్ టీసీఎస్ ఉంది, అక్కడ టీసీఎస్ ఉందండి. అక్కడ ఏంటంటే వాళ్ళకి వెల్ ఎస్టాబ్లిష్డ్ టీమ్స్ ఉంటాయి. వాళ్ళు ఫ్రెషర్స్ని తీసుకున్న ఏంటంటే ఈజీగా ట్రైన్ చేసి కోర్సెస్ నేర్పించి చేంజ్ చేస్తున్నారు అనమాట. వేరే ఇక్కడ అవే చేయాలి అని అంటే ఇట్స్ లైక్ కొంచెం వాటి కాల్ అంత ఈజీ కాదనమాట. యుఎస్ ల్యాండ్ నుంచి ఆ ప్రోగ్రామ్స్ అన్ని క్విక్గా చేయాలి అని అంటే, ఇక్కడ ఉన్న నేచర్కి ఏంటంటే వాళ్ళు కొంచెం టైం తీసుకోవడము, స్లోగా ప్రిపేర్ అవుతుంటారు అనమాట. ఇక్కడ ప్రెషర్లెస్ వర్కింగ్ కల్చర్ని ప్రిఫర్ చేస్తారు. రైట్ సార్. అలాంటి ఫ్యాక్టర్స్ అన్ని అనమాట. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే దే ఆర్ గెటింగ్ టు ఆఫ్ షోర్. రైట్ రైట్ సిద్ధార్థ్ గారు, ఇంకా మాట్లాడదాం. బిఫోర్ దట్ నేను ఒక చిన్న అనౌన్స్మెంట్ చేస్తాను. ఎందుకంటే చాలామంది కూడా ఫ్రెషర్స్కి ఐటీ ప్రొఫెషన్లో ముందుకు వెళ్ళాలంటే కూడా ఆప్షన్స్ తెలియక, అదేవిధంగా జాబ్స్ ఎందుకు ఉండట్లేదు అనేటువంటి డౌట్స్ చాలామందికి ఉన్నాయి. సో స్క్రీన్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు కనుక ఒకవేళ డౌట్ ఉంటే కనుక స్క్రీన్పై ఉన్న నెంబర్స్కి కాల్ చేసి డైరెక్ట్గా సిద్ధార్థ కూచంపూడి గారితో మాట్లాడచ్చు. అసలు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా స్క్రీన్పై ఉన్న నెంబర్స్ ఉన్నాయి కదా, వాటికి కాల్ చేయమని మనవి. రైట్ సార్. సిద్ధార్థ్ గారు, ముఖ్యంగా ఎలాంటి అంటే ఈ మధ్యకాలంలో వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ తక్కువ ఉంటుందని, అదే ఖర్చు తగ్గించే వేలో మీరు అన్నట్టు ఆలోచన చేస్తూ కూడా అదొక్క కారణం ఉంటుందా, ఇంకేమైనా కారణం కావచ్చా? మల్టిపుల్ కండిషన్స్ అండి. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్స్ లైక్ 2025లోనూ మీరు 2023-24 ప్రీవియస్ ఇయర్లోకి వెళ్తే కూడా చాలా కంపెనీస్ లే ఆఫ్స్ చేస్తున్నాయి, కట్ చేస్తున్నాయండి. వాళ్ళ బడ్జెట్స్ కావచ్చు, సీనియర్స్ లేదు, జూనియర్స్ లేదు, ఎవరు లేదు. వాళ్ళు లే ఆఫ్ చేయాలనుకుంటే దే ఆర్ డూయింగ్ ఇట్ అనమాట. కట్ త్రోట్గా చేసేస్తున్నారు. చిన్న కంపెనీస్ లేదు, పెద్ద కంపెనీస్, ఎవ్రీ వన్ అందరూ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అని అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి టెక్నాలజీ ఫాస్ట్గా చేంజ్ అవ్వడం, ఏమంటే ఆర్థిక మందగం,
ఓకే అండి. అంటే ఫైనాన్షియల్గా అనుకున్నంత టార్గెట్స్ రీచ్ అవ్వలేకపోవడం ఉమ్, ఏమండి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ వరల్డ్ వైడ్గా ఎకానమీ కూడా ఏమంత సస్టైనబిలిటీగా లేకపోవడం బికాస్ ఆఫ్ వార్స్ కావచ్చు, లేకపోతే ఎకనామికల్ ఇంబ్యాలెన్సెస్ బికాస్ ఆఫ్ కంట్రీస్ అడాప్ట్ చేసుకునే ప్రాసెస్లో వాళ్ళ ప్రాధాన్యాలు అంటే లైక్ వాళ్ళ ప్రియారిటీస్ వేరుగా ఉన్నాయండి చాలా కంట్రీస్కి. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ యూఎస్కి వచ్చేటప్పటికి ట్రంప్ వచ్చి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి స్టార్ట్ చేశారు. సో ఈ లాస్ట్ 6 మంత్స్లో ఇప్పుడు ఆల్మోస్ట్ మేము జూన్లో ఉన్నాము. ఫస్ట్ క్వార్టర్లో కొంచెం ప్రోగ్రెస్ కనిపించింది, బట్ మళ్ళీ ఫస్ట్ క్వార్టర్ నుంచి సెకండ్ క్వార్టర్కి మళ్ళీ డిక్లైన్ అయిపోయిందండి. సో ఇక్కడ చాలామంది ఎంటర్ప్రినర్స్ కానీ లేకపోతే ఎవరైనా జాబ్ చేసుకునే వాళ్ళందరూ అందరూ ఫీలింగ్ ఏంటి అంటే ట్రంప్ వస్తే దెర్ విల్ బి సర్టన్ చేంజ్, మార్పు వస్తుంది కదా అని అనుకున్నాం, కానీ మళ్ళీ బ్యాక్ ట్రాక్ అయిపోతుంది అనమాట. ఎందుకు అవుతుంది అని అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ అండ్ ఎకనామిక్ కన్స్ట్రెంట్స్ అనమాట అండి, క్రైసిస్. సో ఇవన్నీ కూడా చూస్తే ఏమవుతుందంటే కంపెనీస్ వాళ్ళ ఆపరేషన్స్ డే టు డే ఆపరేషన్స్ రన్ కావాలి, ఎక్కడ ఆగకూడదు. ఆగకూడదు అని అంటే ఇక్కడ కట్ డౌన్ చేయడం ఒక ఆప్షన్. యుఎస్ లాంటి ఎకానమీస్లో కట్ చేసి ఇండియా లేకపోతే ఫిలిప్పైన్స్ లేకపోతే మీకు నియర్ షోర్ కంట్రీస్ లైక్ మెక్సికో, కెనడా. కెనడా కూడా లేదులేండి ఇప్పుడు పెద్ద ఆప్షన్గా. దట్ టేకింగ్ యాజ్ మెక్సికో ఆర్ సమ్ అదర్ నియర్ షోర్ కంట్రీస్ ఇన్ సెంట్రల్ యూరోప్, సారీ సెంట్రల్ అమెరికా అండ్ మన ఏషియన్ కంట్రీస్ అన్నమాట, వీళ్ళకి బట్ ఇచ్చేస్తున్నారు. అలా అలా చేయడం వల్ల ఏమండి? వాళ్ళ సొంత దేశాల్లో వాళ్ళకి అవకాశాలు తగ్గుతాయి కదా, మరి దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు సార్? ఇక అదే అండి, వాళ్ళు ఎలా చేస్తారంటే వాళ్ళు ఒక 10 జాబ్స్ ఉంటే మొత్తం 10 చేయట్లేదు, ఒక 6 నుంచి 8 దాకా చేస్తారండి. ఒక 2 నుంచి 3 పొజిషన్స్ ఉంటాయి ఇక్కడ. సో వాటికి ఆ కాంపిటీషన్ అండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అండి, చాలామంది మనలాగా మనము ఏ కోర్స్ చేసినా అదర్ దెన్ డాక్టర్ కోర్సెస్, డెంటల్ కోర్సెస్ తప్పించి డిగ్రీ చేసిన, ఇంజనీరింగ్ చేసిన, ఇంజనీరింగ్లో కూడా ఎనీ స్ట్రీమ్ మెకానికల్ కావచ్చు, సివిల్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, ఏం చేసినా మనం ఫైనల్గా ఐటీకి రావడానికే ప్రిఫర్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ యూఎస్లో అలా ఉండదండి. సో ఇక్కడ మల్టిపుల్ డొమైన్స్, మల్టిపుల్ స్ట్రీమ్స్ ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఆ స్ట్రీమ్స్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తారు. సో మన ఇండియాలో ఉన్నంత హ్యూజ్ కాంపిటీషన్ ఐటీకి ఇక్కడ ఉండదండి యంగ్స్టర్స్లో. ఓకే, ఓకే. మరి దానివల్ల సో ఉన్న అవకాశాలు వాళ్ళు తగ్గుతాయి కదా కూడా సార్, ఆపర్చునిటీస్ అనేవి ఉండవు కదా. సో దాన్ని అదే అండి. ఏ విధంగా చూడాలి? యా, ఆపర్చునిటీస్ లేకపోవడం అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఒక కీ ఫ్యాక్టర్ అండి. ఎస్. ఏంటంటే మీరు ఇంజనీరింగ్ చేస్తూ మీకు నచ్చకపోతే యూ కెన్ నాట్ డ్రాప్ అవుట్, యూ కెన్ చేంజ్ ఇట్ టు సమ్ అదర్ కోర్స్ వేర్ మీరు ఆర్కిటెక్చర్కి వెళ్ళొచ్చు. ఆర్కిటెక్చర్ కాకపోతే మీరు బిహేవియరల్ సైకాలజీకి వెళ్ళొచ్చు. ఏమండి, విత్ ఇన్ యువర్ గ్రాడ్యుయేషన్ టైం లైక్ 4 years ఆర్ 5 years ఆఫ్ టైం యూ కెన్ షిఫ్ట్ ద కోర్సెస్ అనమాట. సో కొందరు ఇక్కడ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ చేస్తూ దాన్ని వాటి కాల్ అడిషనల్గా ఇంజనీరింగ్ కోర్సెస్ కూడా చేస్తారండి. సో ఇక్కడ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ కోర్సెస్ ఈజ్ మచ్ ఈజియర్ వెన్ కంపేర్ టు ఇండియా. ముఖ్యంగా ఒక సో మనకి జనరల్ ఇండియాలో క్వశ్చన్ ఏంటంటే సార్. ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ అంటే 4 years ఒకే కోర్సులో ఉంటారు మీరు. ఓకే, ఓకే. కరికులం వైజ్ లేదా సిలబస్ అవన్నీ చూసుకున్నా కూడా వాళ్ళు క్లాస్లో నేర్చుకునేది కంపేర్ చేస్తే ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలామంది ఇండియాలో ఎస్పెషల్లీ బీటెక్లు చేసి బయట ఉద్యోగాలు లేకుండా ఫ్రెషర్ గ్రాడ్యుయేట్స్ తిరుగుతూ మళ్ళీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు అన్నట్టు అమీర్పేట్ లాంటి ప్లేసెస్లో కూడా కోచింగ్స్ అవి తీసుకుంటూ ఉంటారు, డిఫరెంట్ కోడింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటారు సార్. మరి ఎందుకు ఇక్కడ కరికులం కానీ అది ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ని ఎందుకు మీట్ చేయలేకపోతున్నాయి? దానికి గల కారణం ఏమైనా చెప్పగలరా? యా, ఒకటి ఏంటంటే అండి, ఏ కంట్రీ ప్రోగ్రెస్ అవ్వాలన్నా, ఏ దేశం ప్రోగ్రెస్ అవ్వాలన్నా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీ స్ట్రక్చర్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎవ్రీ 10 yearsకి మార్పు వస్తుంటుందండి. డికేడ్ జనరేషనల్ ఎస్. చేంజెస్ వస్తాయి. అవును. ఓకే అండి. ఇలా 10 సంవత్సరాల క్రితం మీరు కానీ నేను కానీ మనం ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, రైట్, చేంజెస్ వస్తుంటాయి. అవన్నీ చూసుకొని సిమిలర్ ఫ్యామిలీ సిస్టమ్ ఎగ్జాంపుల్ చెప్పి ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ చెప్తున్నాను. సో ఏంటంటే దెర్ షుడ్ బి చేంజెస్ అనమాట. మనం ఇప్పుడు లైక్ 20 years బ్యాక్ చదివిన స్కూల్ కరికులమే ఏదో హియర్ అండ్ దేర్ పైన మాడిఫికేషన్స్ చేసి ఇప్పటికి కూడా చెప్తూ ఉండొచ్చు. ఏమండి, ఇంజనీరింగ్ కూడా ఒక 15 years 20 years బ్యాక్ ఉన్న కరిక్యులమే హియర్ అండ్ దేర్ లైట్ మాడిఫికేషన్స్ చేసి చెప్పుండొచ్చు. అంతేగాని ఈ రోజు కాంపిటేటివ్ స్పిరిట్ లైక్ కాంపిటేటివ్ వరల్డ్కి సరిపడా కోర్సెస్ చెప్పే సిస్టమ్ కానీ కరిక్యులం కానీ అడాప్టబిలిటీ అనేది లేదు. సబ్జెక్ట్ లేదండి, ప్రాక్టికాలిటీ లేదు, ఫీజిబిలిటీ.
ఓకే అండి. సో దేర్ షుడ్ బి ఎ డిస్కషన్. మీకు ఇంతకుముందు కూడా ప్రీవియస్ డిస్కషన్స్‌లో ఇలాగే మనం కలిసినప్పుడు ఎన్ఆర్ఐ టాక్ డిస్కషన్స్‌లో కలిసినప్పుడు మీరు, నేను కాదు, సొసైటీయే కాదు, ఇక్కడ గవర్నమెంట్స్ ఆర్ ఆల్సో ద కీ పార్ట్. ఓకే ఎస్. అండి. సో కరిక్యులంలో ఇప్పుడు మీరు నాకు తెలిసిన కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫార్మ్స్ డెవలప్ చేశారండి. ఓకే. సో ఇండియాలో రాజమండ్రిలో ఒక ఫ్రెండ్ ఉన్నారు. అండ్ హీ డెవలప్డ్ ఏ వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్. ఇప్పుడు కొలాబరేట్ అవుతున్నారు గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. వాళ్ళు ఏం చేస్తారంటే డిజిటల్ బోర్డ్ యూజ్ చేసి డిజిటల్ క్లాస్ రూమ్ టెక్నాలజీ యూజ్ చేసి టీచ్ చేస్తారండి. సో కిడ్స్కి ప్రాక్టికల్గా ఏంటి అంటే క్లాస్లో డిజిటల్ ప్లాట్ఫామ్ మీద చూపిస్తారనమాట. మామూలుగా అయితే టీచర్స్ బ్లాక్ బోర్డ్ మీద వాటి కాల్ పెన్సిల్తో రాయడం కానీ వాటి కాల్ చేస్తారు కదా మాన్యువల్గా. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఏదైనా మీకు ఒక సబ్జెక్ట్ చెప్తే ఆ సబ్జెక్ట్కి ఈక్వలెంట్గా ప్రాక్టికాలిటీ, ఇప్పుడు మీరు కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ ల్యాబ్స్లో ఏమైనా చేస్తున్నప్పుడు ఎక్స్పెరిమెంట్స్, కాంబినేషన్ ఆఫ్ కెమికల్స్ ఎలా చేస్తే ఎలా అవుతుంది, దాని రియాక్షన్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ అంతా ఆ డిజిటల్ బోర్డ్ రూమ్లో చూపిస్తారు. ఏమండి. అలాగే ఇంకొక ప్లాట్ఫామ్ ఉందండి, ఫిక్సిటీ ఎడ్యూ అని. వాళ్ళు ఏం చేస్తారు, లైక్ ల్యాప్టాప్లో కావచ్చు, ట్యాబ్ కావచ్చు, ఎనీవేర్. ఇట్స్ ఆల్ అబౌట్ బ్రింగ్ అప్స్కిల్లింగ్ అనమాట. అండ్ దెన్ కనెక్టింగ్ ఇంటర్నేషనల్ వైడ్ వాళ్ళ కొలాబరేషన్స్ ఉన్న యూనివర్సిటీస్ కాలేజెస్ తోటి కనెక్ట్ చేస్తారనమాట. సో దట్ ఏమవుతుందంటే పీపుల్ విల్ గెట్ లైక్ మనకి కిడ్స్ కావచ్చు, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళందరికీ ఒక వరల్డ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. మన దగ్గరే కాకుండా అక్కడేం జరుగుతుంది సేమ్ ఈక్వలెంట్ క్లాస్కి అని. అలాగా ఆ సిస్టమ్ చేంజ్ రావాలి అండి. సిద్ధార్థ్ గారు, ముందు ఎందుకు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కే పట్టం కడుతున్నాయి ఐటీ కంపెనీలు? వై నాట్ ఫ్రెషర్స్? వాళ్ళ ముందున్న ఆప్షన్ ఏంటి? ఫ్రెషర్స్ ముందున్న ఆప్షన్ ఏంటి? యా, ఫ్రెషర్స్ ముందున్న మెయిన్ ఆప్షన్ ఏంటంటే అండి, ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో జరుగుతున్న ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటే యూజువల్గా ఏమవుతుంది, జనరల్గా మీరు ఎవ్రీ 10 years 15 years అబ్జర్వ్ చేస్తుంటే లాస్ట్ 25 yearsలో రెసిషన్స్ రావడం చూసారు. రెసిషన్ వస్తుందని లాస్ట్ 2 years నుంచి అంటున్నారు కానీ నాట్ ఎ రెసిషన్ అండి. వీఆర్ ట్రాన్సిషనింగ్ టు సమ్వేర్. ఓకే. ఓకే అండి. ఉన్న స్టేట్ నుంచి ఇంకొక ఒక 4-5 మెట్లుకి మనం ఎక్కుతున్నాం. కాకపోతే అది ఆ ఎక్కే ప్రాసెస్లో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. సార్, దట్స్ కాల్డ్ చాలా చాలా ట్రాన్సిషన్ మంచి విత్ పాయింట్ చెప్పారు. ఎటర్నిటీ. ఆ లైన్ ఒకసారి రిపీట్ చేయండి సార్. చాలా మంచి పాయింట్. అంటే చాలామంది రెసిషన్ ఇదే మాట్లాడుతున్నారు. మనం ట్రాన్సిషన్కి వెళ్తున్నాం అనేది ఎవరు చెప్పట్లేదు. ఒక్కసారి కొంచెం డీటెయిల్గా చెప్పారు. ట్రాన్సిషన్ విత్ అన్సర్టనిటీ అండి. ఓకే. ట్రాన్సిషన్ విత్ అన్సర్టనిటీ. ట్రాన్సిషన్ విత్ అన్సర్టనిటీ అని నేను ఎందుకు అన్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఏదైనా అప్గ్రేడ్ చేస్తున్నారు మీ ఇల్లు లేకపోతే మీ ఆఫీస్ లేకపోతే సంథింగ్ ఏదైనా అప్గ్రేడ్ చేస్తే మీకు ప్లాన్ ఉంటుంది, డిఫైన్డ్ ప్లాన్. కరెంట్ ప్లాట్ఫామ్ ఇది, నెక్స్ట్ నేను ఈ లెవెల్కి వెళ్ళాలి అని. దట్స్ కాల్డ్ ట్రాన్సిషన్ విత్ అ సర్టానిటీ. బట్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే రెసిషన్ రాలేదు. ఏమండి. అలాగని చెప్పి బ్యాంకులు ఏమి మూతపడిపోవట్లేదు, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా జాబ్స్ ఏమి ఉన్నట్టుండేమి కుప్పకూలిపోవట్లేదు, స్టాక్ మార్కెట్స్ ఏమి కుప్పకూలిపోవట్లేదు, ఏమి జరగట్లేదు. కాకపోతే స్లో అండ్ స్టడీగా స్లైస్గా కట్ చేసుకుంటూ వెళ్తున్నాయండి థింగ్స్, ఐస్బర్గ్స్ లాగా. సో అంటే దెర్ ఇస్ సమ్ చేంజ్ జరుగుతుంది. జాబ్స్ వచ్చే వాళ్ళకి, కొత్త వాళ్ళకి చాలా మందికి రాకపోవచ్చు. 100కి ఇప్పుడు 100 జాబ్స్ ఉంటే ఇప్పుడు 1,00,000 మంది అప్లికెంట్స్ ఉన్నారండి. ఇంతకుముందు 100కి 1000 ఉండి ఉండొచ్చు, లేకపోతే 100కి 10,000 ఉండి ఉండొచ్చు. కాకపోతే 100 జాబులు అయితే ఉన్నాయి, లేవు అనట్లేదు. రెసిషన్ ఉంటే 100 జాబులు కూడా ఉండవు. ఓకే. సో దెర్ ఈస్ సమ్ ట్రాన్సిషన్. బట్ ఆ ట్రాన్సిషన్ ఎలా జరుగుతుందని అంటే దెర్ ఈస్ నో డిఫైన్డ్ డైరెక్షన్. ఎందుకు అని అంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇట్ ఈస్ థ్రోయింగ్ ఛాలెంజెస్ ఇన్ సచ్ అ వే, ఎవరికి దాని స్పీడ్కి అందుకోలేనంత ఫాస్ట్గా ఛాలెంజెస్ త్రో చేస్తుంది, సొల్యూషన్స్ ఇస్తుందండి ఏఐ. అందుకని ఏఐ అసలు ఏమేమి క్యాపబిలిటీస్తో చేయగలదు అని అంటే, ఏం చేయలేదో చెప్పండి అని అని అడుగుతుంది ఏఐ. మీరు ChatGPT చేసినా, పెర్ప్లెక్సిటీ లేకపోతే ఏ టూల్ ఓపెన్ చేసినా, నువ్వు ఏం చేయలేవు అని క్వశ్చన్ అడిగితే నీకేం కావాలి చెప్పు, నేనేం చేయలేనని చెప్తాను అనే టైప్లో ఉందన్నమాట దాని రెస్పాన్సెస్. రైట్. సో దట్స్ కాల్డ్ ట్రాన్సిషన్ విత్ అన్సర్టనిటీ. ఓకే. ముఖ్యంగా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఫ్రెషర్స్ ఎవరైతే కెరీర్ ఐటీలో స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఐటీ రంగంలోకి రావాలనుకునేవాళ్ళు? ముఖ్యంగా
సార్ ఇంకోటి, Yeah, ఈ sure ఏఐ అండి. అనేది కేవలం ఏదో టెక్నాలజీకి, ఇక్కడ ఐటీకే సంబంధించిన దాన్ని కూడా చూస్తున్నారు. ఏఐ ఇప్పుడు ప్రతి దానిలో వస్తుంది కదా. గతంలో కూడా మనం డిస్కస్ వచ్చేస్తుందండి. చేసాం, ఫ్యూచర్ అంతా ఏఐ అండ్ ఈ టెక్నికల్ ఐటీ సెక్టర్ అండ్ ఫినాన్స్ సెక్టర్ అనేది మనం మాట్లాడుకున్నాం. సో ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి మీరు? ఏఐ ఇట్స్ నాట్ జస్ట్ ఐటీ అండి, ఎవ్రీవేర్. నేను నిన్న ఇక్కడ చూస్తూ సోషల్ మీడియాలో ఈస్ట్ గోదావరి రాజమండ్రి దగ్గర రాజోల్ దగ్గర ఎవరో ఒక డెంటల్ క్లినిక్లో ఒక మెషిన్, ఏఐ బేస్డ్ మెషిన్ ఇచ్చేశారు. ఆ మెషిన్ ముందు నిలబడితే మనం కాంటాక్ట్లెస్ నిలబడి మనము అది చెప్పిన ఇండికేషన్స్ ఇస్తూ మన టీత్ అనేది మన పళ్ళని చూపిస్తే అది మొత్తం స్కాన్ చేసి రిపోర్ట్ ఇచ్చేసి వాట్సాప్ పంపిస్తుంది అంటండి. సో నేను అది టు బి ఆనెస్ట్ ఇప్పటికి యూఎస్లోనే చూడలేదు. గుడ్ దట్ ఇండియాలో వచ్చింది ఆ అది ఏఐ బేస్డ్ టెక్నాలజీ అని విన్నాను. నాకు డీటెయిల్స్ తెలియవు, జస్ట్ ఆ సోషల్ మీడియా చూశాను. నేను ఒక యూట్యూబ్ వ్లాగర్ చేస్తుంటే చూశాను అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే దాంట్లో ఐటీ అంటే ప్రోగ్రామింగ్ ఉందండి. ఎట్ ద సేమ్ టైమ్ వాట్ కాల్ ఎంబెడెడ్ సిస్టమ్స్, సమ్ చిప్ డిజైనింగ్, ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి దాంట్లో. ప్రాసెసింగ్ చేయాలి కాబట్టి. సో ఎవ్రీథింగ్ ఇన్వాల్వ్డ్. ఇట్ ఎంటర్డ్ ఇంటూ డెంటల్ ఏరియా. డెంటల్ ఏరియా ఇస్ హాస్పిటల్, లైక్ వాట్ కాల్ క్లినికల్ ఆస్పెక్ట్, రైట్? అవును. సో అదొకటండి. మొన్న నేను ఎక్కడో వేరే ఒక ఆర్టికల్ చదువుతున్నాను, కెమికల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ ఆర్టికల్ చదువుతుంటే దేర్ ఈజ్ వాళ్ళకు ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఉంటే వాళ్ళు ఏఐని యూజ్ చేసి ఆ ఛాలెంజ్ని, అంటే పాలిమర్స్ కాంబినేషన్ ఛాలెంజ్ని ఒక 30 years నుంచి రీసెర్చ్ ల్యాబ్స్లో ఇంకా రీసెర్చ్ చేస్తున్నది. ఏఐ సింప్లీ వాళ్ళు రీసెర్చ్ చేస్తున్న దానికన్నా ఒక నెక్స్ట్ లెవెల్కి 100% అక్యురేట్ సొల్యూషన్స్ ఇవ్వకపోయినా వాళ్ళు 30 yearsకి చేసిన రీసెర్చ్ బేస్డ్ సొల్యూషన్కి ఇంకొక యాక్యురేట్గా సొల్యూషన్స్ అయితే ఇచ్చిందండి క్విక్గా. దట్ బీయింగ్ సెడ్ ఏఐ ఇక్కడ అక్కడ అని లేదు, ఎనీవేర్ ఇట్ ఈస్ గెటింగ్ ఇన్. సో ఇక్కడ నేర్చుకోవాల్సినవి ఏంటంటే అండి, నేను కపుల్ ఆఫ్ ఫిగర్ అవుట్ చేశాను. వాట్ కాల్ ఏఐ స్కిల్స్ ఏమంటే ఫ్రెషర్స్ మెయిన్గా, ప్లస్ ఎనీ వన్ హూ ఎవర్ వాంట్స్ టు లెర్న్ 12 ఏఐ స్కిల్స్ టు లెర్న్ ఇన్ 2025 అండి. క్రెడిట్స్ గోస్ టు వన్ ఆఫ్ ద పర్సన్ హూ హాజ్ రిటర్న్ దిస్. హిస్ నేమ్ ఇస్ ఆండ్రూ బొలిస్. సో నేను చదువుతానండి 12 వాటిని. షూర్ షూర్. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఇస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ప్రాంప్ట్ సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏం చేస్తుందంటే అండి, ఆల్రెడీ ఇట్స్ ఇన్ యూస్. చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ ఆర్ జెమినీ, ఏమండి ఈ టూల్స్ ఇచ్చి మనం ఏదైనా కమాండ్స్ ఇచ్చి లేకపోతే యాక్షన్స్ ఇచ్చి వాటికి రెస్పాన్సెస్ తీసుకోవడం, ఏమండి. సో అదొకటి. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఏఐ ఏజెంట్స్ అండి. ఏఐ ఏజెంట్స్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏదైనా ప్లాట్ఫామ్స్ యూస్ చేసి ఒక ఏజెంటిక్ న్యూ ఏఐ టూల్ని డెవలప్ చేయడం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్యూఏ కానీ ఆటోజన్, లాంగ్గ్రాఫ్, లాంగ్చెయిన్ యూస్ చేసి న్యూగా డెవలప్ చేయడం అనమాట. నెక్స్ట్ థింగ్ ఈజ్ మల్టీమోడల్ ఏఐ. మల్టీమోడల్ ఏఐ ఏంటంటే అండి, యూజింగ్ గ్రాక్ కానీ చాట్ జీపీటీ, ఓకే, యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఇమేజెస్ కానీ టెక్స్ట్ కానీ ఆర్ లైక్ ఎనీ కోడ్ ఇచ్చి ఆడియో ఇన్ ఎ సింగిల్ చాట్, వాట్ విల్ డూ ఇస్ లైక్ విల్ ఆస్క్ ఫర్ అ రెస్పాన్స్ అనమాట. సో ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఇమేజ్ ఇచ్చి ఆ ఇమేజ్ గురించి మాట్లాడమంటే అది ఇట్ విల్ జనరేట్ గూగుల్లో ఉన్న అంత ఇన్ఫర్మేషన్ని సిమ్యులేట్ చేసి కలెక్ట్ చేసుకుని మనకు ఒక కావాల్సిన ఆన్సర్ రెస్పాన్స్ చేస్తుంది అనమాట. ఓకే. సో వాయిస్ ఏఐ అండ్ అవతార్స్ అనమాట. సో ఇప్పుడు ఏఐ అండ్ అవతార్స్ అంటే ఇది జనరల్గా ఎక్కడికి వస్తుందంటే మీకు ఆడియో ఆర్ లైక్ మ్యూజిక్ రికార్డింగ్స్ లేకపోతే ఎవ్రీవేర్ అండి. అవతార్స్ అంటే మీకు 3D ఇమేజింగ్, ఏమండి. సో మూవీ ఇండస్ట్రీ ఆర్ లైక్ ఎనీ there is cameras and talking avatars for videos are training using tools like 11 labs, Heygen and Synthesia అన్నమాట. తర్వాత అండి నెక్స్ట్ థింగ్ ఈజ్ ఏఐ వీడియో కంటెంట్ జనరేషన్. ఓకే అండి, ఏఐ వీడియో కంటెంట్ జనరేషన్ ఈజ్ మోస్ట్లీ లైక్ మీ ప్లాట్ఫామ్స్ లైక్ సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా లాంటి ప్లాట్ఫామ్స్కి మీకు ఏఐ టూల్ యూజ్ చేసి మీరు సిచ్యువేషన్ ఇచ్చేస్తే అది బేస్ కంటెంట్స్ లైక్ మీరు ఒక 40 photos ఇచ్చారనుకోండి, 40 photos ఇచ్చి నాకు ఈ వీడియో జనరేట్ చెయ్యి, ఒక 2 minutesకి జనరేట్ చెయ్యి, దీనికి వాయిస్ ఓవర్లో ఈ కంటెంట్ పెట్టు అని మీరు సజెషన్స్ ఇస్తే అది ఒక వాయిస్ ఓవర్తో జనరేట్ చేసేస్తుంది అనమాట. ఎంత టైంలో అవుతుంది అది? దానికి కూడా ఏమన్నా స్పెసిఫిక్ టైం ఉంటుందా? లేదు, అదే అండి, అదొక జస్ట్ మ్యాక్సిమం రీడ్ చేసి చేయడానికి ఒక 5 to 8 minutes పట్టచ్చండి, 10 minutes మ్యాక్స్. ఓకే ఓకే, రైట్. అదనమాట. నేను అప్పుడప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తుంటాను చిన్న చిన్న వాడికల్ ప్రాక్టికల్ ఇది కింద. అది నేను ఏదన్నా
ఇలాంటి చేసినప్పుడు అండి నాకు విత్ ఇన్ అట్లీస్ట్ నేను అనుకున్న టాస్క్ విత్ ఇన్ 30 minutesలో అయితే అయిపోద్ది కంప్లీట్గా. అదే మాన్యువల్గా నేను కూర్చొని చేసుకుంటే 4 to 5 hours పడుతుంది ఈజీగా, ఆర్ అట్లీస్ట్ 2 hours మినిమం. సో 1.5 hour నేను సేవ్ చేస్తున్నాను అనమాట. ఏమండి? సో ఇట్లా నేను చెప్తున్నా, మీరు ఆలోచిస్తే నాట్ జస్ట్ ఏఐ, ఎనీవేర్ యూ టేక్ ఏఐ ఇస్ కమింగ్. ఈ ఐటీకి సంబంధించి ఎవరైతే ఫ్రెషర్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, కష్టాలు పడుతున్నారో, జాబ్ దొరకట్లేదో అలాంటి వాళ్ళు ఏఐకి సంబంధించి కొన్ని 12 స్కిల్స్ ఉన్నాయి. అవి గనక నేర్చుకుంటే ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది జాబ్ పరంగా అని సిద్ధార్థ కూచెంపౌడి గారు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా తాజా గ్రాడ్యుయేట్స్ ఫ్రెషర్స్ వాళ్ళకి ఐటీలో ఆ జాబ్కి సంబంధించి ఎదురయ్యే కష్టాలు, వాటికి గల కారణాలు, వాటిని ఎలా అధిగమించాలి, ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి, దీనికి సంబంధించి కూడా మాట్లాడుతున్నాం. సిద్ధార్థ గారు ఉన్నారు. సిద్ధార్థ గారు, ఏఐకి సంబంధించి స్కిల్స్ ఒక 12 నేర్చుకోవాలి కంపల్సరీ అనేది మీరు చెప్తున్నారు. వాటి గురించి డీటెయిల్గా ప్లీజ్ సార్. అండి షూర్. సో ఇందాక మనము ఒక 5 మాట్లాడామండి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎల్ఎల్ఎం మేనేజ్మెంట్ అనమాట. సో ఎల్ఎల్ఎం మేనేజ్మెంట్ ఏంటి అంటే, సో టు ట్రాక్ అక్యురసీ, లేటెన్సీ అండ్ కాస్ట్ యూజింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ ప్రాంప్ట్ లేయర్, హెలికాన్ అండ్ ట్రూ లెన్స్ టు ఇంప్రూవ్ హౌ యువర్ ఏఐ పర్ఫార్మ్స్. సో లాంగ్వేజ్ మోడల్స్ అండి, ఎల్ఎల్ఎం అంటే లాంగ్వేజ్ మోడల్స్ అవి. సో అవి ఏంటంటే మనకి డిపెండింగ్ మనకి ఏ ఇండస్ట్రీకి మనము ఈ ఏఐ టూల్ డెవలప్ చేస్తామో ఆ ఇండస్ట్రీకి సరిపడా ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి మనం ఒక మోడల్ డెవలప్ చేస్తామండి. అదనమాట అది. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఏఐ వర్క్ ఫ్లో ఆటోమేషన్ ఏంటి అంటే, రెగ్యులర్గా మనం మాన్యువల్గా చేసే వర్క్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఏవైతే మాన్యువల్ వర్క్ తీసేసి ఆటోమేట్ గలుగుతామో వాటిని ఆటోమేట్ చేసేయడం అనమాట, ప్రాసెసింగ్ వైజ్గా. సో యూజ్ టూల్స్ లైక్ జేపియర్, మేక్ అండ్ N89 టు కనెక్ట్ యాప్స్ అండ్ సెటప్ టైమ్ సేవింగ్ ఆటోమేషన్. నో కోడింగ్ ఈజ్ నీడెడ్ అండి. సో వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ వాట్ ఏఐ ఇస్ బ్రింగింగ్ ఏంటంటే అండి, చాలా మందికి ఐటీ ఇండస్ట్రీలో కోడింగ్ చేయాలంటే కొంచెం ఒక రకమైన అదే బెరుకు అదే కానీ, భయం క్వశ్చన్ కానీ నేను ఉంటుంది. మిమ్మల్ని ఇప్పుడు అడగబోతున్నాను. కోడింగ్ అనేది చాలా భయం వేస్తూ ఉంటుంది కొంతమందికి, నాన్ కోడింగ్ కూడా యా ఉంటుందని చాలా మందికి తెలియదు. మీ ఏం చెప్తారు సార్? యా కోడింగ్ అనేది భయంగా బెరుగ్గా ఉంటుంది. కొంచెం నేర్చుకొని చేయాలి. దానికి ఒక రకమైన ఇబ్బందికరంగా కూడా చాలా మంది ఫీల్ అవుతారు. సో ఏమంటే ఏఐ ఇస్తున్న వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే 100% కోడింగ్ రావాల్సిన అవసరమును, కోడింగ్ తెలియాల్సిన అవసరం లేదండి. కాకపోతే ఏంటంటే అట్ లెవెల్ అసలు కోడింగ్ అంటే ఏంటి, ఏం చేస్తాం కోడింగ్కి మనం, ఏమంటే ఆ చేసే మోడల్ ఏంటి అని జస్ట్ బేసిక్ ఐడియాలజీ తెలిస్తే ఆ, మనకేంటంటే ఏఐ టూల్కి కూడా మనం ఇన్పుట్స్ ఇవ్వగలగాలి. ఏమండి? ఓకే. ఆ ఇన్పుట్స్ ఇవ్వాలి అని అంటే మనం ఏం చేస్తున్నాము, ఆ టాస్క్, ఆ పని ఏం చేస్తున్నాము, అవుట్పుట్ ఏం కావాలి అనేది తెలియాలి. కాబట్టి మనకి ఆ, అవి తెలిసి ఉండాలి బేసిక్ థింగ్స్. సో నిజంగా కొంతవరకు ఏఐ టూల్స్ ఆర్ గోయింగ్ టు హెల్ప్ అస్ అండి, మన లైఫ్ని సింప్లిఫై కూడా చేస్తాయి. అవును. సో ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పబోతున్నానండి. ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఎర్లీ 2000s ఇనిషియల్గా నేను అప్పుడు ఇంకా స్కూలింగ్ కైండ్ ఆఫ్ కాలేజ్, అప్పుడు ఏంటి మనకి మీ సేవలు, ఈ సేవ, ఇట్లా రకరకాల థింగ్స్ వచ్చాయండి. అండ్ అవును. ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్ అప్పుడు యునైటెడ్, మన తెలుగు స్టేట్స్లో యునైటెడ్ ఏపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంత కంప్యూటరైజేషన్ జరుగుతుండే. ఓకే అండి, మా ఫాదర్ కూడా వన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎంప్లాయ్, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండేవారు. సో ఆయన కూడా మాన్యువల్ చేసేది, ఆయనకి కంప్యూటర్, వాళ్ళకి అప్పుడు టీసీఎస్ వాళ్ళ ఏదో సమ్ పార్ట్నర్ కంపెనీ సిఎంసి అని ఉంటే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి కంప్యూటర్ ఎలా వాడాలి, మైక్రోసాఫ్ట్ వర్డ్ ఎలా వాడాలి, ఓవరాల్గా మైక్రోసాఫ్ట్ టూల్స్ ఎలా వాడాలి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళని. చాలా మంది ఫెల్ట్ లైక్ దట్ ఈస్ అ థ్రెట్. అది నేర్చుకుంటే ఆ, మనకి జాబులు తొందరగా తీసేస్తారు, లేకపోతే తొందరగా రిటైర్మెంట్ చేయిస్తారు, వాలంటీర్ రిటైర్మెంట్స్ అని అప్పుడు చాలా మంది ఉండేవండి. మా ఫాదర్ కొలీగ్స్, ఫ్రెండ్స్లో డిస్కషన్ ఉండేది. బట్ నథింగ్ హ్యాస్ హ్యాపెండ్ సచ్. ఏమండి? అది నేర్చుకున్న వాళ్ళకి ఏంటి అని అంటే, టు బి ఆనెస్ట్ చెప్పాలంటే, ఆ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన స్కిల్ ఆటోమేషన్ నేర్చుకున్న వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే వర్క్లో బాగా ఎఫెక్టివ్గా చేసి ప్రమోషన్స్కి హెల్ప్ ఎస్, చేసింది ఎస్. కొందరికి. ఇంకొందరు మా ఫాదర్ కొలీగ్స్, మా ఫాదర్ మంచి ఎఫెక్టివ్గా నేర్చుకున్నారండి. ఏం చేసేవారంటే తను వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ కొందరు ఏంటంటే బయట కొన్ని అదర్ సైడ్ ఎర్నింగ్స్ కూడా చేసుకోవడానికి హెల్ప్ అయిందండి అవి నేర్చుకోవడం వల్ల. సో ఏంటి అంటే, ఏదైనా కొత్త ఇన్వెన్షన్ వస్తే దట్ డజంట్ స్టాప్ ఎనీ వన్స్ కెరియర్ అండి. మనం కూర్చొని నిదానంగా ఆలోచిస్తే ఇంకా హెల్ప్ చేస్తుంది అనమాట. సో అడాప్టబిలిటీకి అలాగే ఎప్పుడు సిద్ధంగా ఉండాలి.
సో ఇంకొకటి ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఈ సేవ మీ సేవ చెప్పాను. ఏమండి ఒకప్పుడు ఎలక్ట్రిసిటీ ఆఫీసర్స్ కి బిల్స్ కట్టాలన్నా లేకపోతే ఇంకా ఏమైనా బిల్స్ కట్టాలి అని అంటే మనం వెళ్ళి ఎలక్ట్రిసిటీ ఆఫీసర్స్ లో 2-3 అవర్స్ లైన్ లో నిలబడి వాళ్ళు కొంచెం కైండ్ ఆఫ్ వాళ్ళు డోర్లు మూసేవాడి ఆఫీస్ ఇప్పుడు మేము బ్రేక్ తీసుకుంటున్నాం అంటే ఆ ఎండలో నిలబడాలి. ఏమండి ఆ ఛాలెంజెస్ అన్ని మన పేరెంట్స్ మీరు చూసారో లేదో తెలియదు కానీ నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట లేదు లేదు, అలాంటి నేను వాటిని. ఎక్స్పీరియన్స్ చేశాను. నేను ఏమండి చేశాను. అక్కడి నుంచి రైట్. ఆ, అక్కడి నుంచి ఈ మీ సేవ ఈ సేవ వాళ్ళు వచ్చినప్పుడు ఏమైందండి, వెళ్ళినాము మనం అక్కడ టోకెన్ తీసుకుంటాము, ఓ 15 minutes ఆర్ ఒక హాఫ్ అవర్ ఉంటాం మ్యాక్స్. అది కూడా ఒక ఆఫీస్ రూమ్ లో కూర్చొని ఏసీ ఉంటుంది, ఫ్యాన్ రన్ అవుతుంటుంది 1 hour. అంటే లైక్ చెప్తున్నా, చేంజ్ ఈజ్ ఇన్నోవేటబుల్. అంటే యాక్సెప్ట్ చేయాలి అండి. దాంట్లో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. తీసుకొని ముందుకెళ్తే చేంజెస్ చాలా వస్తాయండి. ఇప్పుడు ఇందాక మీకు ట్రాన్సిషన్ విత్ అన్సర్టనిటీలో ఇవన్నీ పాజిటివ్ థింగ్స్ అండి. ఇప్పుడు జరుగుతున్న సొసైటీని, ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అని. సో అలాగే మనకి నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఏ వర్క్ ఫ్లో ఆటోమేషన్ ఒకటి, తర్వాత రిట్రైవల్ ఆగ్యుమెంటెడ్ జనరేషన్ ఆర్ఏజీ. ఇదేంటంటే ఏ మోడల్స్ ని కనెక్ట్ చేస్తుంది, కనెక్ట్ ఏ మోడల్స్ టు యువర్ ఓన్ డేటా యూజింగ్ డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ టు జనరేట్ మోర్ యాక్యురేట్ సోర్స్ బ్యాక్డ్ ఆన్సర్స్ అండి. సో మల్టిపుల్ మోడల్స్ డెవలప్ చేసి ఉంటాం కదా మనము, ఇంటర్ ఇంటర్ కనెక్షన్ అంటే లైక్ 2 or 3 మోడల్స్ ని చేసి ఇంకా బెటర్ సొల్యూషన్స్ ఏమైనా చేయగలిగితే చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ థింగ్ ఫైన్ ట్యూనింగ్ అండ్ ఏఐ అసిస్టెంట్స్ అనమాట. ఫైన్ ట్యూనింగ్ అండ్ ఏఐ అసిస్టెంట్స్ ఏంటంటే అండి, క్రియేట్ డొమైన్ స్పెసిఫిక్ ఏఐ అసిస్టెంట్స్ ఆర్ ఫైన్ ట్యూన్ మోడల్స్ యూజింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ ఓపెన్ ఏఐ జీపీటీ బిల్డర్, హగ్గింగ్ ఫేస్ ఆర్ కోహియర్. రైట్. ఇది ఏంటంటే డొమైన్ బేస్డ్. ఇప్పుడు మీకు మీ ఇండస్ట్రీ ఉంది, మీ ఇండస్ట్రీలో ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు నెక్స్ట్ ప్రోగ్రామ్కి ఏదైనా ఇన్పుట్ జనరేట్ చేయాలి, మీకు టైం లేదు. ఓకే అండి. సో మీరు ఈ టూల్, వన్ ఆఫ్ ద టూల్స్ లైక్ ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ కానీ, కోహియర్ కానీ, హగ్గింగ్ ఫేస్ కానీ టూల్స్ యూస్ చేసి మీరు ఇన్పుట్స్ ఇచ్చేస్తే ఏం చేస్తుందంటే మీకు కావాల్సిన కంటెంట్ అంతా ఇచ్చేస్తుంది అనమాట. రైట్ 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 సిద్ధార్థ్ గారు, తిరిగి ఇంకా కంటిన్యూ చేసేస్తుంది. స్కిల్స్ గురించి ఇంకా తెలుసుకుందాం సార్. ప్రస్తుతం మనకు ఒక కాలర్ రెడీగా ఉన్నారు. సుజాత్ గారు ఫ్రమ్ భీమవరం నుంచి కాల్ చేస్తున్నారు. సుజాత్ గారు నమస్కారం, మీ డౌట్ ఏంటండి? సిద్ధార్థ్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. మాట్లాడండి. అది ఇప్పుడు మెకానికల్ నమస్తే అండి. తీసుకోవడం వల్ల ఎలాంటి మనకి ఏం యూజ్ ఉంటుంది, ఎలాంటి జాబ్స్ వస్తాయని ఒకసారి తెలుసుకుందాం సార్. ఒకసారి మీ పేరు చెప్పి క్వశ్చన్ రిపీట్ చేయండి. ఎం సుజాత మాట్లాడుతున్నాను సార్. అది మెకానికల్ సివిల్ తీసుకోవడం వల్ల ఎటువంటి జాబ్స్ వస్తాయో తెలుసుకుందాం అనుకున్నాను సార్. ఓకే సిద్ధార్థ్ గారు. తీసుకోవడం వల్ల అంటున్నారు. సో మెకానికల్ తీసుకోవడం వల్ల మీకు మంచి లైఫ్ అయితే ఉంటుందండి. ఎందుకంటే ఎక్కడైనా సరే మెషిన్స్ రన్ అయ్యే దగ్గర ఎక్కడైనా సరే మెకానికల్ ఇంపార్టెంట్, రైట్? సో మెకానికల్ మీరు నెక్స్ట్ లెవెల్లో వాటి కాల్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ చేయొచ్చు, రైట్? తర్వాత మాస్టర్స్ కానీ, ఎంటెక్ కానీ రకరకాల కోర్సెస్ ఉన్నాయి. మా ఫ్రెండ్స్ చాలా మంది చూశాను నేను, వాళ్ళ పిల్లల్ని కూడా ఇంకా ఇప్పటికి కూడా మెకానికల్ చేయిస్తున్నారు. సో మీకైతే మంచి ఆపర్చునిటీస్ ఉంటాయండి, ఎక్స్ప్లోర్ చేయండి. మెకానికల్ ఇండస్ట్రీలో మీరు ఏం చేయాలనుకుంటున్నారో వాటిని ఏ తోటి ఏం చేయగలుగుతారో ఒకసారి మీరు గూగుల్లో చూడండి, లేకపోతే మీరు చాట్ జీపీటీ అనే టూల్ ఉంటుంది, ఆ టూల్లో చూస్తే మీకు 100 సలహాలు ఇస్తుంది అనమాట ఆ టూల్. ఆ 100 సలహాల్లో ఏదో ఒక సలహాను తీసుకొని మీరు ఒక మంచి ఆంటర్ప్రినర్గా కూడా బిల్డ్ అవ్వచ్చు అనమాట. అంటే మీకు మీరు స్వశక్తితో ఏదైనా ఒక చిన్న యూనిట్ పెట్టుకోవడమో లేకపోతే కంపెనీ పెట్టుకోవడమో ఏదో ఒకటి చేయొచ్చండి. చూడండి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద కాల్ అండి. రైట్ సిద్ధార్థ్ గారు, ప్లీజ్ కంటిన్యూ మన స్కిల్స్ గురించి మాట్లాడుకో. షూర్ అండి. సో ఫైన్ ట్యూనింగ్ అండ్ ఏఐ అసిస్టెంట్స్ కి మీకు సెట్ అవుతుందండి చందు గారు, అదొక ఎగ్జాంపుల్ మీ ఇండస్ట్రీకి. సో నెక్స్ట్ థింగ్ ఏఐ టూల్ స్టాకింగ్ అండి. ఇట్స్ లైక్ కంబైనింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ and custom AI workflows across various tasks and automations అండి. సో ఏ టూల్ స్టాకింగ్ లో ఏంటంటే మనకి వర్క్ ఫ్లోస్ ఏమండి, మల్టిపుల్ వర్క్ ఫ్లోస్ అక్రాస్ వేరియస్ టాస్క్స్ అనమాట. వాటిని ఆటోమేట్ చేయొచ్చు, ఇంటర్రిలేట్ చేయొచ్చు. సో యూజింగ్ దీస్ టూల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మాకు ఐటీ ఇండస్ట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ జీరా అని, కాన్ఫ్లుయెన్స్ అని, అండ్ దెర్ ఆర్ మండే అని రకరకాల టూల్స్ ఉంటాయండి. ఇవన్నీ ఇండిపెండెంట్ టూల్స్. సో వాటిని ఇంటిగ్రేట్ చేసే ఆప్షన్స్ ఉంటాయి అనమాట, వాటికి ఏమంటారు ఎక్స్టెన్షన్స్ యూస్ చేసి. సో సేమ్ థింగ్ ఏఐ టూల్స్ యూస్ చేసి అలాంటివన్నీ ఆటోమేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ థింగ్ SaaS డెవలప్మెంట్ అండి. SaaS డెవలప్మెంట్ ఈజ్ నథింగ్ బట్ జనరల్ మన అప్లికేషన్ డెవలప్మెంట్ ఓవరాల్ గా యూజింగ్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్ అండి. సో ఇక్కడ కొన్ని టూల్స్ ఉన్నాయి. ఏంటి అంటే యూజ్ నో కోడ్ బిల్డర్స్ లైక్ బబుల్, కర్సర్ అండ్ లవబుల్
టు బిల్డ్ లైట్ వెయిట్ SaaS యాప్స్ విత్ ఏఐ ఫీచర్స్ అండ్ రియల్ యూజర్ వర్క్ ఫ్లోస్ అండి. ఇందాక మీకు చెప్పాను కదా, మీరు అప్లికేషన్ డెవలప్మెంట్ చేయాలంటే కోడింగ్ అవసరం లేకుండా ఏఐ ప్లాట్ఫామ్ హెల్ప్ చేస్తుందండి. ఇదిగోండి ఈ టూల్స్ హెల్ప్ చేస్తాయి ఏంటండి. ఓకే. యూజ్ నో కోడ్ బిల్డర్స్ లైక్ బబుల్, కర్సర్ అండ్ లవబుల్. సో నేను చదువుతున్నాను కదండి, చాలా మంది వ్యూవర్స్ వింటూనే ఉంటుంటారు. వాళ్ళందరూ ఒకవేళ ఇవి నోట్ చేసుకుంటే వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయొచ్చండి గూగుల్లో. ఫస్ట్ స్టెప్ ఏంటంటే గూగుల్లో ఎక్స్ప్లోర్ చేసి ఇవి ఏ విధంగా వెళ్ళిపోతాయి. అదే యంగ్స్టర్స్ లేకపోతే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ లేకపోతే జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, దే కెన్ స్టార్ట్ గివింగ్ ఎ ట్రై. ఏమండి, సో ఎందుకంటే ఒకసారి ఎక్స్ప్లోర్ చేయడం మొదలు పెడితే దిస్ లాట్ ఆఫ్ ఎనఫ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ అండి. ఏమండి, లాస్ట్ థింగ్ ఏంటంటే స్టేయింగ్ అప్డేటెడ్. మీరు, నేను లాస్ట్ వీక్ చేశాను లెర్న్ అండ్ అన్లెర్న్ అండ్ రీలెర్న్ అండ్ అండ్ ప్రొఫెషనల్ అప్స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్. ఇంతకుముందు మాట్లాడాం కానీ సేమ్ థింగ్, స్టేయింగ్ అప్డేటెడ్. ఏంటంటే ఫాలోయింగ్ టాప్ టెక్ సైట్స్ లైక్ టెక్ క్రంచ్, ద వర్జ్ అండ్ MIT టెక్ రివ్యూ టు స్టే ఆన్ టాప్ ఆఫ్ న్యూస్, ప్రోడక్ట్ అప్డేట్స్ అండ్ బ్రేక్ త్రూస్. అదండి కీపింగ్ అప్డేటెడ్ అండి. సో ఇవన్నీ ఒకసారి ఆలోచిస్తే అండి ఎవరైనా, మనము ఏంటంటే ఒక లెవెల్ నుంచి ఇంకొక 4 మెట్లు పైకి వెళ్తున్నాం అనమాట అండి, లెవెలింగ్ అప్. రైట్, ఒక కాల్ ఉన్నారు సార్, ఇవ్వండి, తీసుకుందాం. మల్లయ్య గారు ఉన్నారు హిందూపురం నుంచి. మల్లయ్య గారు నమస్కారం. నమస్కారం అండి. చెప్పండి మీ డౌట్ ఏంటండి. మా అమ్మాయి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిందండి. హలో, సీడాక్ లో ఈ VSLI డిజైన్ చేసింది. ఆ అమ్మాయికి ఉన్న ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి? హలో. రైట్ సార్, అదేనా మీ క్వశ్చన్? అవునండి. రైట్, సిద్ధార్థ్ గారు ప్లీజ్. సార్, సో నేను విన్నాను ఏంటంటే సీడాక్ లో VLSI డిజైన్ మీద మీరు కోర్స్ చేశారు మీ డాక్టర్ అని చెప్పారు కదండి. సో నాది కూడా అదే సబ్జెక్ట్ అండి, VLSI సిస్టమ్స్ అండ్ డిజైన్. సో గుడ్ ఇంట్రెస్టింగ్ టాపిక్. అది కొంచెం కష్టపడాలి కానీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండి దాంట్లో. సో మీకు ఏంటంటే సిస్టమ్ డిజైన్ దగ్గర నుంచి కావచ్చు, చిప్ సర్క్యూట్ డిజైన్ దగ్గర నుంచి కావచ్చు, ఏమండి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ డిజైన్, ప్యాటర్న్స్, తర్వాత మ్యాపింగ్, ఎవ్రీథింగ్ అంతా చేయొచ్చు. ఏంటంటే అండి దీనికి కొంత ఇనిషియల్గా ఫస్ట్ 3 to 5 years లో టఫ్ వర్క్ ఉంటుందండి. ఆపర్చునిటీస్ అంత ఈజీగా రావు VLSI అండ్ సిస్టమ్స్ డిజైన్ ఏరియాలో. కాకపోతే ఏంటంటే వెరీ లో శాలరీకి బెంగళూరు అండ్ హైదరాబాద్ ఆర్ ద టాప్ ప్లేసెస్ ఫర్ ద జాబ్స్ అండి. సో సీడాక్ లో చేశారు కాబట్టి సీడాక్ లో సర్టిఫికేషన్ విల్ మేక్ ష్యూర్లీ ఎ డిఫరెన్స్ ఇన్ యువర్ డాటర్స్ కెరియర్. సో మీరు యూజింగ్ AI, ఇప్పుడు దాకా చెప్పినవన్నీ యూజ్ చేసాము మీ డాటర్కి, నేర్చుకున్న కోర్స్ ప్లస్ AI టూల్స్ యూజ్ చేసి తన ప్రొఫెషనల్ రెజ్యూమ్ని ఎలాగ ఎన్హాన్స్ చేసుకోగలదో ఆలోచించమని చెప్పండి. అండ్ దెన్ రెగ్యులర్ మీరు జాబ్స్కి అప్లై చేస్తే అండి షూర్గా మీ డాటర్ మంచి జాబ్ వస్తుందండి. సార్, జనరల్గా ఒక ఫ్రెషర్ ఒక జాబ్ వచ్చిన తర్వాత కూడా కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు అడాప్టబిలిటీ విషయంలో మాట్లాడుకుంటే కొన్ని కోర్సెస్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది కదా, అవి ఖచ్చితంగా నేర్చుకుంటే వాళ్ళకి అక్కడ గ్రోత్ ఉంటుంది. రైట్ సార్, ఐ రైట్? అవునండి, రైట్. అదేవిధంగా ఇప్పుడు మరి 2022-23 ఆ టైంలో కూడా నియామకాలు తగ్గిపోవడానికి లేదంటే జాబ్లో ఉన్న వాళ్ళని తీసేయడానికి గల కారణాలు ఏంటి? ఆల్రెడీ వాళ్ళు ఇంతమంది ఫ్రెషర్స్ కొంతమంది జాబ్స్ గెయిన్ చేసిన తర్వాత కూడా దానికి కారణాలు ఏమై ఉండొచ్చు? అంటే కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా ఫినాన్షియల్ ఫ్యాక్టర్ కానీ లేదంటే మనం డిస్కస్ చేస్తే బడ్జెట్ లిమిటేషన్స్ కానీ ఇదేనా ఇంకేమన్నా ఉంటాయి? ఇక మెయిన్గా కోవిడ్ ఇంపాక్ట్ ఇనిషియల్గా మనకి పెద్దగా ఎలా ఉంటుందో తెలియదు, బట్ చాలా డిస్రప్టివ్గా ఉండిందండి. ఏంటంటే అదొకటి డిస్రప్టివ్గా ఉండడంతో ఏమవుతుందంటే ఎవరు ఆఫీసులకు వెళ్ళడం తగ్గించారు. రైట్, అసలు ఎక్కడ ప్రపంచమే స్తంభించిపోయినట్టు అయింది కదండి. సో దాని నుంచి చాలా ఇంపాక్ట్ ఉండింది. బట్ ఇప్పుడు పికప్ అవుతున్నాం మళ్ళీ మనము. సో ఏంటంటే వాళ్ళు ప్రీ కోవిడ్ అరౌండ్ 2020లోనో 2021లోనో చాలామంది ఫ్రెషర్స్ కావచ్చు లేకపోతే చాలామంది ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకున్నారు చాలా కంపెనీస్, ఎవ్రీ ఇయర్ చేసినట్టే. కాకపోతే వరల్డ్ వైడ్గా వచ్చిన మందగమనము అండి, ఒక స్టాప్ బ్లాక్ కింద అయిపోవడంతో ప్రాజెక్ట్స్ లేక వాళ్ళకి ఇన్కమ్ లేనప్పుడు పే చేయలేరు కదండి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ రీజన్. బట్ అట్ ద సేమ్ టైం చాలా మంది మల్టిపుల్ జాబ్స్ కూడా చేశారు. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఏమవుతుందంటే కోవిడ్లో ఒక వన్ ఆఫ్ ద థింగ్ ఏంటి అంటే ప్రపంచానికి అర్థమైంది, ఎక్స్పీరియన్స్ పీపుల్కిను ఫ్రెషర్స్కి చాలా వైడ్ గ్యాప్ వచ్చేసింది. ఎక్స్పీరియన్స్ పీపుల్కి ఏంటంటే డిమాండ్ పెరిగి 2-3 జాబ్స్ చేసే స్కోప్ వచ్చిందండి. ఫ్రెషర్స్కి ఏమో ఆపర్చునిటీస్ ఇచ్చే వాళ్ళు లేకుండా అయిపోయారు. రైట్. కాల్ ఉన్నారు, తీసుకోండి సార్. గుండారెడ్డి గారు ఉన్నారు, ఫ్రమ్ ఆళ్లగడ్డ నుంచి కాల్ చేస్తున్నారు. గుండారెడ్డి గారు నమస్కారం.
మీ డౌట్ ఏంటి సార్? సార్ మా అబ్బాయి అగ్రికల్చర్ చేసిన సాఫ్ట్వేర్ వైపు అగ్రికల్చర్ చేసి సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాలనుకుంటున్నారు. అవును సార్. ఓకే ఓకే, దానికి ఉన్న ఆప్షన్స్ ఏంటనేది మీ క్వశ్చన్. ఏం సార్? మా అబ్బాయి అగ్రికల్చర్ చేసిన సాఫ్ట్వేర్ వైపు ఎలక్ట్రికల్ చేశారు. సాఫ్ట్వేర్ వైపు పోవాలంటున్నారు సార్. రైట్ సార్. సార్ ఆప్షన్స్ చేయండి సార్, చాలా కొన్ని ఆప్షన్స్. కొంచెం గుండారెడ్డి గారు ప్లీజ్ కొంచెం నిదానంగా మాట్లాడండి, క్లియర్గా ఉంటుంది, కొంచెం నిదానంగా. అదే సార్, మా అబ్బాయి ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది సాఫ్ట్వేర్ వైపు? ఓకే ఓకే, సిద్ధార్థ్ గారు మాట్లాడతారు. సిద్ధార్థ్ గారు మీరు స్కిల్స్ గురించి కూడా చెప్పారు, బట్ వీళ్ళు వినుండరు. బట్ మీరేం చెప్తారు సార్? ఐటీ వైపు మంచి కెరీర్ ఉండాలంటే ఎలాంటి కోర్సెస్ నేర్చుకోవాలి, ఎటు వెళ్ళాలనేది క్వశ్చన్. యా, 2 కోర్సెస్ ఏనండి మేజర్గా ప్రమోట్ చేసేది ఫర్ యంగ్స్టర్స్కి. ఒకటి ఏ బేస్డ్ ఎనీథింగ్ అండి, ఏ బేస్డ్ కోర్సెస్ ఏమండి, ఏ రిలేటెడ్ కోర్సెస్ ఎనీథింగ్. సెకండ్ థింగ్ ఈజ్ డేటా అండి, డేటా ఇంజనీరింగ్ అనమాట. అది అజ్యూర్ డేటా ఇంజనీరింగ్ కావచ్చు, జీసీపీ కావచ్చు, ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజనీరింగ్ కావచ్చు. డేటా ఇంజనీరింగ్ ఎందుకంటే డేటా వితౌట్ డేటా దిస్ వరల్డ్ కెనాట్ రన్. కాబట్టి డేటా ఇంజనీరింగ్ సబ్స్టాన్షియల్గా పొటెన్షియల్ ఉన్న ఏరియా అండి. ఈ రెండిట్లో ఏదో ఒక ఏరియాని తీసుకుంటే సో స్ట్రాంగ్గా ఉంటుందండి ఐటీలో కెరియర్. రైట్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద కాల్ అండి. అదేవిధంగా ఈ అకాడమిక్ స్కిల్స్ గ్యాప్ అనేది కారణాలు చాలా చూస్తుంటాం ఫ్రెషర్స్లో, ముఖ్యంగా బ్యాక్లాగ్స్ అవన్నీ ఉండడం అవి ఇవి అన్నీ కూడా చూస్తే మీ దాని గురించి ఏమైనా ఒక కారణంగా మనం దాన్ని తీసుకోవచ్చే సార్? ఎవరైతే ఈ ఫ్రెషర్స్ ఉంటారో జాబ్స్ పరంగా ఏం చెప్తారు? అదొక వన్ ఆఫ్ ద వైడ్ డిఫరెన్స్ ప్యాటర్న్ అండి. ఇక్కడ యుఎస్లో దెర్ ఆర్ మెనీ పీపుల్ డ్రాప్ అవుట్ అవుతారు. అసలు ఇంజనీరింగ్ కావచ్చు ఏది కంప్లీట్ చేయరండి, చేయకుండా వాళ్ళు జాబ్స్ వస్తాయి. ఇక్కడ సిస్టమ్ వేరు కాస్త. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను చందు మీరున్నారు, మీతో మాట్లాడతాను, మీ యాటిట్యూడ్, మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీ బిహేవియర్ ఏంటి, మీకు ఏమన్నా నేను ఆపర్చునిటీ ఇస్తే మీరు నన్ను నిలబెడతారా పడేస్తారా? ఓకే ఓకే అండి, ఇలాంటివి చూస్తారు. ఇవి చూశాక టెక్నికల్ స్కిల్స్ వరకు వస్తారు. ఎవరు పుట్టినప్పుడే అన్నీ నేర్చుకుని పుట్టరు కదండి. సేమ్ థింగ్ అప్లైస్ ఇక్కడ. సేమ్ థింగ్ వాళ్ళు లాజిక్ మాట్లాడతారు చాలా మంది. ఇక్కడ యుఎస్ కమ్యూనిటీలో ఈ ల్యాండ్లో అలా ఉంటుంది అనమాట. సో గివెన్ అన్ ఆపర్చునిటీ, మీకు ఆపర్చునిటీ ఇస్తే ప్రూవ్ చేసుకుంటారా లేదా అనేది చూస్తారండి. ఎందుకంటే స్కిల్స్ అన్ని నేర్చుకోగలిగినవి, రైట్? క్యారెక్టర్, యాటిట్యూడ్, మీ బిహేవియర్, ఇవి ఎంత నేర్పించినా మారనివి, లిమిటెడ్గా మారుతుంది అంతే తప్పిస్తే 100% మిమ్మల్ని మొత్తం మార్చేయలేం కదా. సో అలాగను. వేరేజ్ ఇండియాలో మనకేంటంటే కంపల్సరీగా ప్రొఫెషనల్ 10+2+4 కంప్లీట్ చేస్తేనే నీకు జాబ్ ఎలిజిబుల్, లేకపోతే ఇది దీనికి ఇలాంటి సర్టన్ పారామీటర్స్ అవి చేంజ్ అవ్వాలండి అక్కడ కూడా సిస్టమ్ మనకి. కమింగ్ టు యువర్ క్వశ్చన్, బ్యాక్లాగ్స్ ఉండి క్లియర్ చేయలేక 60% ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వకపోతే ఆబ్వియస్లీ అదొక ఏమంటారు, ఒక పాయింట్ వేర్ కెరియర్లో వాళ్ళకి ఒక డ్రాబ్యాక్ అండి, రైట్? సో అందరికీ బ్యాక్లాగ్స్ ఉంటాయి, 1-2 ఉంటాయి. వాళ్ళు 70s 80s కూడా అందరూ 70% 80%లో కూడా పాస్ అవుతారు, వాళ్ళకి ఇష్యూస్ ఏమి ఉండవు. కాకపోతే ఏంటంటే అండి, ఇంజనీరింగ్ చదువుతున్నప్పటి నుంచే ఇఫ్ కాలేజెస్ కావచ్చు, లేకపోతే సెల్ఫ్గా ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు స్టూడెంట్స్ కావచ్చు, ఏంటంటే ఇఫ్ ద స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ ఆపర్చునిటీస్ ఫస్ట్ ఇయర్ కాకపోయినా సెకండ్ ఇయర్ నుంచి, ఇప్పుడు ఏ ఉంది వాళ్ళు చేస్తున్న కోర్స్ ఏదైనా, వాళ్ళు సివిల్ చదవనివ్వండి, ఎలక్ట్రానిక్స్ చదవనివ్వండి, మెకానికల్ చదవనివ్వండి, ఓకే అండి, ఏం చదివినా కూడా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తూ వాళ్ళు ఏ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటున్నారు అనుకోండి, లేకపోతే ఐటీ స్కిల్స్ ఫర్ నేమ్, రైట్? ఎనీ ఐటీ స్కిల్ వాళ్ళకి కావాల్సింది చేసుకుంటుంటే 4th ఇయర్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే అట్లీస్ట్ వాళ్ళు ఒక కంపెనీ ఏదైనా ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ వీళ్ళకి అర్థమవుతుంది, వీళ్ళు రెస్పాండ్ అవ్వడం ఈజీ అవుతుంది. ఈ ఇదిలో ఏమవుతుందంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ వస్తుందండి కంపెనీస్కి, రైట్? అరే ఈ క్యాండిడేట్ జస్ట్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసే ఇలాగ ఉన్నాడు, అదే మనము ఆ జాబ్ ఆఫర్ ఇచ్చి ఒక 6 months ట్రైన్ చేస్తే ఇంకెంత షైన్ అవుతాడు అనే కాన్ఫిడెన్స్, కంపెనీ ఎంత గ్రోత్ అవుతుంది, ఇవన్నీ కూడా కారణాలు, ఫ్యాక్టర్స్ అవన్నీ చూస్తారు వాళ్ళు. రైట్ సార్, రైట్. ఒక కాల్ ఉన్నారు, తీసుకుందాం సార్. కృష్ణ గారు ఫ్రమ్ విజయనగరం. కృష్ణ గారు నమస్తే, చెప్పండి. సార్ మాది మా బాబు ఇంజనీరింగ్ కోచింగ్ చదువుతున్నాడండి. అది విదేశాల్లో మనకి ఏవైనా యూనివర్సిటీలో ఎలాగా అది మనకి తెలుసుకోవాలి ఏంటనేది, అది ఎలాగ సార్? మీరు కొంచెం క్వశ్చన్ క్లియర్గా చెప్పండి, మీ డౌట్ ఏంటి? ఇంజనీరింగ్ చదువుతున్నారు మీ బాబు? అవునవును. ఓకే, మీ క్వశ్చన్ ఏంటి?
మాకు వచ్చిన అదే ఒకవేళ అదర్ కంట్రీస్ లో మా బాబు చదవాలంటే ఎలాగా ఏం సార్ అది దాని ఓకే గురించి? ఓకే సిద్ధార్థ్ గారు, ఫారిన్ కంట్రీస్లో చదవాలంటే ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఏంటి? సో సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, అసలు మీ అబ్బాయి చదువుతున్న కోర్స్కి, మీ అబ్బాయి నెక్స్ట్ చేయాలనుకుంటున్న కోర్స్కి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో మీ అబ్బాయిని కానీ మీరు కానీ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు అనాలిసిస్ చేసుకోవాలండి, తెలుసుకోవాలి ఏమండి. లేకపోతే వాళ్ళ కాలేజ్లో ప్రొఫెసర్స్ లేకపోతే ఎవరైనా ఇంకా బెటర్గా చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడాలి ఫస్ట్. ఇప్పుడు ఆ కోర్సెస్కున్న డిమాండ్ ఏంటి, ఆ కోర్సులోకి జాబ్ రావాలి అంటే మీ అబ్బాయి ఏం చేయాలి, ఇవన్నీ మీరు మీ అబ్బాయిని తెలుసుకోమని చెప్పాలి ఫస్ట్ అండి. ఓకే, అట్ ద సేమ్ టైం మీరు ఫారిన్ యూనివర్సిటీస్కి వెళ్ళాలి అని అంటే మీ అబ్బాయి చేయాలనుకుంటున్న కోర్స్కి ఫారిన్లో ఎంత డిమాండ్ ఉంది, చేసిన తర్వాత ఎంత తొందరగా జాబ్ రావచ్చు, ఇవన్నీ తెలుసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే మీకు ఏ యూనివర్సిటీస్ మీ అబ్బాయి అనుకుంటున్న దానికి దగ్గరగా ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి ఈజీ అవుతుంది. అప్పుడు మీరు మీకు ఏమవుతుందంటే ఆ యూనివర్సిటీస్ని అప్లై చేయొచ్చు దాన్ని బేస్ చేసుకొని. అండ్ మీరు ఇంకోటి ఏంటంటే జిఆర్ఈ టోఫెల్ ఎగ్జామ్ ఇచ్చినప్పుడు, జిఆర్ఈ ఎగ్జామ్ ఇచ్చినప్పుడు మీకు మీ అబ్బాయికి వచ్చిన స్కోర్ని బట్టి అక్కడ కొన్ని యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. నాకు తెలిసి ఒక 5 or 7 యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆప్ట్ చేయొచ్చు. సో అవన్నీ ఏంటంటే ముందే మీ అబ్బాయి ఏం చేయాలనుకుంటున్నాడు అనేది ఆ జిఆర్ఈ ఎగ్జామ్కి ముందే అన్ని అనలైజ్ చేసి పెట్టుకుంటే ఆ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు తర్వాత ఎవరైనా కన్సల్టెంట్స్, ఫారిన్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ మీట్ అయినప్పుడు వాళ్ళు కూడా గైడ్ చేస్తారు. సో ఫారిన్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ నమ్మకమైన వాళ్ళని చూసి మాట్లాడితే వాళ్ళు కూడా గైడ్ చేస్తారండి. రైట్ సార్, సిద్ధార్థ్ గారు థ్యాంక్ యూ అండి. అదేవిధంగా ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ బీటెక్లు కంప్లీట్ చేస్తున్నారండి. చాలామంది ఆ ఏఐ, ఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అని బీటెక్లు కంప్లీట్ చేసి తర్వాత ఎటు వెళ్ళాలి అంటే రియల్ వరల్డ్ టైం ఏదో టూల్స్ ప్రాక్టీస్ అంటారు కదా, ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు బయటకు వచ్చి. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో కెరీర్లో సక్సెస్ఫుల్గా ఐటీ ప్రొఫెషన్లో సక్సెస్ అవ్వాలంటే. ఇక్కడ ఇంకో వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. థ్యాంక్ యూ చందు గారు, మంచి పాయింట్ తీసుకొచ్చారు. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్న్షిప్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ అప్రెంటిస్షిప్ మాట్లాడాలండి. సో మీరు మాట్లాడిన ప్రాబ్లమ్కి సొల్యూషన్, వన్ ఆఫ్ ద సొల్యూషన్ ఏంటంటే ప్రాక్టికల్ ట్రైనింగ్. ఓకే అండి. సో ఏంటి అంటే లాట్ ఆఫ్ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే అండి, ఇండియాలో కావచ్చు ఇక్కడ కావచ్చు, ఈ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి ఆర్ లైక్ మాస్టర్స్ గ్రాడ్యుయేట్స్కి ఎవరికైనా కూడా ఒక 3 months ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఇస్తాయి వాళ్ళ కంపెనీస్లో కావచ్చు, వాళ్ళు వర్క్ చేసే ఏరియాస్లో ఏమండి. అలాగా ఇండియాలో నాకు తెలిసి చాలా ఐటీ స్టార్టప్స్, చాలా ఐటీ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే అండి ఏఐ బేస్డ్ ఇదిలో, ఎందుకంటే ఇప్పుడు వచ్చి యంగర్ జనరేషన్ చాలా ఫాస్టర్గా ఉన్నారు అని ఆపర్చునిటీస్ ఇస్తున్నాయండి. నేను చూస్తున్నాను చాలా కంపెనీస్. ఓకే అండి, వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయాలి ఏ కంపెనీస్ మనకి మనం చదువుకున్న ఏరియాలో ప్రాక్టికల్ వర్క్ చేయడానికి, ఒక ట్రైనింగ్ వర్క్ చేయడానికి అప్రెంటిస్షిప్ స్కోప్ ఇస్తున్నాయి అనేది ఎక్స్ప్లోర్ చేయాలి ఏమండి. ఐ థింక్ ఈ రోజున ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. లాస్ట్ 10-15 years బ్యాక్ లాగా మనము తెలిసిన వాళ్ళు ఎవరున్నారా కంపెనీలో, ఆ కంపెనీలో రెఫరెన్స్ ఎవరిని ఇస్తారా, ఇట్లా ఏం లేదండి. లైక్ ఇట్స్ ఓపెన్. చాలా వరకు ఏంటంటే ఎవ్రీథింగ్ టెక్నాలజీ పెరిగింది, అందరికి అవేర్నెస్ వస్తుంది, రైట్. మీరు కూడా, నేను కూడా, ఎవరైనా సరే గూగుల్లోకి వెళ్ళి నాకు కావాల్సింది ఏంటంటే టైప్ చేస్తే అట్లీస్ట్ అది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అక్కడి నుంచి అదే చెప్తున్నాను. సో ఆ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, హౌ టు యూజ్ అవర్ రిసోర్సెస్. ఈ రిసోర్సెస్ యూజ్ చేసుకోవడం ఎలా అనేది నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనకు సొల్యూషన్ ఈజీగా దొరుకుతుందండి. సో ప్రాక్టికల్ ట్రైనింగ్ రిలేటెడ్ ఓరియంటేషన్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్ని రీచ్ అవుట్ అయ్యి అప్లికేషన్ సబ్మిట్ చేసి వాళ్ళకు ప్రాసెస్ చేసుకుని ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళు షూర్గా ట్రైనింగ్కి ఇస్తారండి స్కోప్. మా దగ్గర నేను వర్క్ చేసే ఏరియాలో ఒక దగ్గర అండి చాలా మంది యంగ్స్టర్స్ ట్రైనింగ్కి వస్తారు. ఆ ట్రైనింగ్ నుంచి దే టర్న్ టు ఫుల్ టైం అండి. అలాగా కంపెనీస్ కొన్ని ఇంట్రెస్టెడ్గా కూడా ఉంటాయి అన్నమాట. రైట్. ఫ్రెషర్స్కి ఇంకా మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా సార్? అంటే ఇప్పుడు వాళ్ళు ఫేస్ చేసిన బట్టి ఈ సిచ్యువేషన్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే, మనం చూస్తే కనుక ప్రొయాక్టివ్గా అప్స్కిల్ అవ్వడం కావచ్చు, ఇలాంటి కొన్ని కారణాలన్నీ కూడా ఉంటాయి కదా, పోర్ట్ఫోలియో నిర్మించుకోవడం. ముఖ్యంగా సార్ వీళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళ CV విషయంలో, రెజ్యూమే ప్రిపరేషన్లో కావచ్చు, ఎంత ఎఫెక్టివ్గా ఉంది, ఎలా ఆన్సర్ చేస్తున్నారు, ప్రతి ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఉందా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేస్తారు కదా, అక్కడ ఎట్లా ఉండాలి ఎస్పెషల్లీ? అవునండి. సో గుడ్ థింగ్, మీరు మంచి ఇంపార్టెంట్ పాయింట్ తీసుకొచ్చారు. మళ్ళీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే అండి, మనం రెజ్యూమ్
బిల్డ్ చేశాక ఆ రెజ్యూమ్లో మీరు 1 పేజ్ చేయండి, 2 పేజెస్ చేయండి, ఎంత చేసినా కూడా ఆ రెజ్యూమ్లో ఏదైతే కంటెంట్ పెడతామో ఆ కంటెంట్ మీద ఎవరైనా క్వశ్చన్ అడిగితే మనం ఆన్సర్ చేసేటట్టు ఉండాలండి. అంటే ఆ రెజ్యూమ్ ఎవరిదో, మనిషిని మాత్రం నేనే అనే టైప్లో ఉండకూడదు అనమాట. ఓకే ఓకే అంటే ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ అడిగితే, అంటే ఇప్పుడు 100కి 100, ఇప్పుడు 100 క్వశ్చన్లు అడిగితే 100కి 100 ఎవరు చెప్పకపోవచ్చు. అట్లీస్ట్ ఒక 70 వాటికన్నా మనం ఆన్సర్ చేయగలిగాం. అంటే ఆ రెజ్యూమ్లో ఏం రాసాము, ఏం కంటెంట్ పెట్టాము, ఏం స్కిల్స్ పెట్టాము, నా గురించి నేను ఎట్లా ప్రొజెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఎవరి గురించి వాళ్ళు సెల్ఫ్ టాక్, పాజిటివ్ టాక్ చేసుకునేలాగా ఉండాలండి. ఇప్పుడు నా గురించి ఎవరైనా వచ్చి నన్ను అడిగితే, నేను నా గురించి నాకు ఎన్నో ఫీలింగ్స్ ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. బట్ స్టిల్ ఐ షుడ్ బి ఏబుల్ టు టాక్ పాజిటివ్లీ అబౌట్ మీ. అవతల వాళ్ళకి మంచి ఇంప్రెషన్ రావాలి అని అంటే ఏమండి. సో అలాగా అట్ ద సేమ్ టైమ్ ఐ షుడ్ టాక్ టు యూ పాజిటివ్లీ. ఇప్పుడు చందు గారితో నేను పాజిటివ్గా మాట్లాడితేనే చందు గారు నెక్స్ట్ టైం నాతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. రైట్, Right, sir. అలాగా సెల్ఫ్ టాక్, పాజిటివ్ టాక్స్ ఉండాలి. తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే రెజ్యూమ్ మీద ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయగలిగే గ్రిప్ ఉండాలి. తర్వాత ఈరోజు ఏంటంటే అండి, ఎవ్రీవేర్ యు గో, లింక్డ్ ఇన్ ఒక ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ అవును. ప్లాట్ఫామ్ అండి. అవును ఓకే, సో లింక్డ్ ఇన్లో మీరు ఒక అకౌంట్ ఉండాలి. అకౌంట్లో కూడా డెలిబరేట్గా అంటే పాజిటివిటీని రిఫ్లెక్ట్ చేస్తూ మన స్కిల్ సెట్ని రిఫ్లెక్ట్ చేయాలండి. ఓకే అండి, దాన్ని కూడా చాలా నీట్గా హ్యాండిల్ చేయాలి. వర్డింగ్, వొకాబులరీ, ఎవ్రీథింగ్ చాలా నీట్గా మెయింటైన్ చేయాలి అండి. తర్వాత ఎట్ ద సేమ్ టైం ప్రొఫెషనల్ రిలేషన్స్ అండ్ అఫిలియేషన్స్ అండి, మెంబర్షిప్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెంబర్షిప్స్ అంటే కొన్ని ప్రొఫెషనల్ సొసైటీస్ ఉంటాయి. యంగ్స్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ చేసే గ్రాడ్యుయేట్స్కి అయితే IEEE అనే ఒక ప్రొఫెషనల్ సొసైటీ ఉంటుందండి. IEEE వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ఏమండి. అఫిలియేషన్స్ తీసుకోవడం, అఫిలియేషన్స్ని కంటిన్యూ చేయడం, లేకపోతే అలాగే ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియా అఫిలియేషన్స్ కంటిన్యూ చేయడం వల్ల ఏమవుతుందంటే అండి, కంపెనీస్కి మన మీద ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ పెరుగుతుందండి. ఓకే అండి, అట్ ద సేమ్ టైం ఒక నలుగురు లింక్డ్ ఇన్లో మనము నలుగురు వాడి కాల్ తెలిసిన వాళ్ళు ఎవరన్నా మనకి మంచి కంపెనీస్లో వర్క్ చేస్తుంటే వాళ్ళతో పాజిటివ్ ఫ్రెండ్షిప్ పెంచుకొని వాళ్ళతో కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం ఏమండి. కుదిరితే మన ఇప్పుడు ఫ్రెషర్ కేసులో వాళ్ళ ప్రొఫెసర్స్ ఎవరన్నా ఉన్నారనుకోండి, ప్రొఫెసర్స్కి లింక్డ్ ఇన్ ఉంటే ప్రొఫెసర్స్తో రిక్వెస్ట్ చేసుకుని లింక్డ్ ఇన్లో ఒక రివ్యూ రాయించుకోవడం. సార్, ఈ మధ్య కాలంలో అంటే ఇంకొక జనరల్ క్వశ్చన్, ఈ మధ్య కాలంలో నేను బయట చూశాను TCS దగ్గర దాదాపు కొన్ని వందల మంది లైన్లో నుంచి రెజ్యూమ్స్ పట్టుకుని జాబ్స్ కోసం. అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక క్వశ్చన్ మాట్లాడారు, ఫారిన్ కంట్రీస్లో మధ్యలో వాళ్ళు మానేసేటప్పటికీ కూడా ఏదైతే విషయం నేర్చుకోవాలి అనుకుంటారో అది కొంచెం డెప్త్గా వాళ్ళు ప్రతిదీ స్టడీ చేస్తారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా, ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్లో ఏదైనా ఒక కోర్సు ఏఐకి డిమాండ్ పెరిగిందంటే తల్లిదండ్రుల ప్రెషర్స్ వల్ల లేదా ఫ్రెండ్స్ తీసుకున్నారనో ఇట్లా ఎక్కువగా డబ్బులు కట్టి వెళ్తారు, వాళ్ళ ఇంట్రెస్ట్తో నేర్చుకోరు. ఇది కూడా ఒక ఫ్యాక్టరా? అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అది ఫ్యాక్ట్ అని చెప్పలేమనండి, కొంతవరకు ట్రూ అంటే ఉండుండొచ్చు. మీరు చెప్పారు అని అంటే మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, ఫర్ షూర్గా ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే అండి, ఇక్కడ యాజ్ ఎ హోల్ సిస్టమ్ అండి, మనకి కంపెనీస్ హౌ దే ఆపరేట్. ఇప్పుడు మీకు ఇంతకుముందు ఒక వన్ ఆఫ్ ద వీకెండ్ లైవ్ విత్ NRI ప్రోగ్రాంలో మన కంట్రీ ఇండియా వర్సెస్ చైనా టాపిక్ వచ్చినప్పుడు ఇండియా ఇస్ ఆల్ అబౌట్ సర్వీస్ బేస్డ్ కంట్రీ అని చెప్పాము. అవును, గుర్తుందా? అవును సార్. సో సర్వీస్ బేస్డ్ కంట్రీలో ఏమవుతుందంటే మీరు సర్వీస్ ఆఫర్ చేస్తే మీకు బిల్ వస్తుంది. ఇప్పుడు మీరు వెళ్ళి హోటల్లో డైనింగ్ చేస్తారు, రైట్? డైనింగ్ చేసి మీకు ఫుడ్ నచ్చినా చెప్పినా వాట్ ఎవర్ మీరు తిన్నారంటే యూ విల్ పే ద బిల్, రైట్? సో అలాగా ఈ IT కంపెనీస్ ఆల్ సిమిలర్ మోడల్ అనమాట. ఓకే అండి, వాళ్ళు పొద్దున మొదలైతే రాత్రి 24 hours మెషిన్ 3 shifts రన్ అయ్యేది ఏంటి అంటే ఎంప్లాయీస్ వర్క్ చేయడము, అవుట్పుట్ డెలివరీ చేయడము, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ దే గెట్ ద బిల్స్ ఫ్రమ్ దేర్ క్లయింట్స్. ఓకే 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 అండి, సో ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే రీసెర్చ్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్స్, మనం రీసెర్చ్ ఆర్ స్కిల్ ఓరియంటెడ్ ఇదిలో మనం లేవన్నమాట. మన దాని ఎకానమీ బేస్డ్ ఆన్ సర్వీస్ ఓరియంటెడ్. రైట్ సార్. అది మారినప్పుడు ఏమవుతుంది అంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. ఓకే, డన్ సార్. ఇంకో కాలర్ ఉన్నారు, విత్ యువర్ పర్మిషన్. పూర్ణచంద్రరావు గారు ఉన్నారు అమరావతి నుండి. పూర్ణచంద్రరావు గారు నమస్కారం, మీ డౌట్ ఏంటండి సిద్ధార్థ్ గారితో? నమస్కారం సార్. మా బాబు మా పాప ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అండి. ఓకే, మా బాబు యాక్సెంచర్ కంపెనీలో జాబ్ సార్. హలో, చెప్పండి చెప్పండి. చెప్పండి. మా బాబు యాక్సెంచర్ కంపెనీలో జాబ్ సార్. ఓకే,
మా పాప వచ్చేసి 3rd ఇయర్ అయిపోయింది ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్. ఓకే. అయితే జావా ఫుల్ స్టాక్ తీసుకొని ప్రిపేర్ అవుతుంది సార్ 4th ఇయర్ స్టార్టింగ్ నుంచి. అంటే జావాలో నెంబర్ ఆఫ్ కోర్స్ ఉన్నాయంట కదా, వాటిల్లో ఏదైతే ఫ్యూచర్ బాగుంటుంది అనేది ఒకటి ఏది బెస్ట్ చెప్తారని. అనేది. సార్ మీకు అర్థమైంది సార్ అది క్వశ్చన్ సిద్ధార్థ్ గారు? అండి జావాలో ఏదో అడిగారు ఏంటండి అది? జావాకి సంబంధించిన కోర్స్ చేస్తూ ఉన్నారు, 3rd ఇయర్ చదువుతున్నారు. ఏది తీసుకుంటే కొంచెం బెస్ట్ మంచి పొజిషన్కి వెళ్తారు ఐటీ ప్రొఫెషనల్ అనేది వాళ్ళ డౌట్. జావా నేర్చుకుని జావాలో కొంచెం మంచి సబ్జెక్ట్ నేర్చుకుంటే అండి, జావాలో చాలా ఉందండి. అంటే లైక్ ఇట్స్ లైక్ ఓషన్, సముద్రం లాగా అనమాట అది. ఓకే అండి. సో జావా యూజ్ ప్లస్ ఏఐ యూజ్ చేస్తే ఏమవుతుందంటే, ఇందాక మీకు సాస్ డెవలప్మెంట్ అని చెప్పాను చూసారా, అవును సార్. సో మీకు 12 స్కిల్స్లో, సో అది దానికి హెల్ప్ అవుతుందండి. ఓకే. సో ఏమవుతుందంటే జావా ప్లాట్ఫామ్గా పెట్టుకొని మీరు ఐటీ ఇండస్ట్రీలోకి వస్తే మంచి కెరియర్ మంచి లైఫ్ ఉంటుందండి. దానికి తోడు నేనేం అడ్వైస్ చేస్తానంటే అండి, ఏదో ఒక వన్ ఆఫ్ ద ఏఐ స్కిల్స్ వాళ్ళ ఆ రిలేటెడ్ థింగ్స్కి ఎక్స్ప్లోర్ చేస్తే ఆప్షన్స్ ఉంటాయి. అది తెలుసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ కంప్యూటింగ్ ఉందండి, జావా ప్లస్ క్లౌడ్ కంప్యూటింగ్. దట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిమాండ్ ఉన్న కోర్స్ అండి, ఆర్ లైక్ జాబ్ ప్రొఫైల్ కూడా. ఓకే అండి. లేకపోతే జావా విత్ డేటా ఆర్కిటెక్ట్ అండి, ఇందాక మీకు డేటా కూడా చెప్పాను మీకు, రైట్? డేటా జాబ్స్ ఆల్వేస్ డిమాండ్ ఉంటాయండి. జావా విత్ డేటా ప్రొఫైలర్. సో ఇలాగండి ఈ జావా బేసిక్ అండి. జావా మంచి గట్టిగా నేర్చుకుంటే, లైక్ స్ట్రాంగ్గా నేర్చుకుంటే ఆపర్చునిటీస్ ఫర్ షూర్గా వస్తాయండి, అండ్ మంచి జాబ్స్ వస్తాయి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సిద్ధార్థ్ గారు. ఇంకా చాలా డిస్కస్ చేయాలనుంది, మనకి టైం లేదు. ఎనీవేస్ ఫ్రెషర్స్ కనుక ఐటీ ప్రొఫెషన్లో సెటిల్ అవ్వాలి మంచి పొజిషన్స్లో అంటే సిద్ధార్థ్ గారు మంచి సజెషన్స్ ఇచ్చారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సిద్ధార్థ్ గారు ఫర్ జాయినింగ్ అస్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ అండి సిద్ధార్థ్ గారు. థ్యాంక్ యూ అండి. సో చూశారు కదా, తాజా గ్రాడ్యుయేట్లు ఫ్రెషర్స్ ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే జాబ్స్ పరంగా వాటిని అధిగమించాలంటే కనుక ప్రొయాక్టివ్గా అప్స్కిల్ అవ్వమని చెప్తున్నారు, పోర్ట్ఫోలియో నిర్మించుకోమని చెప్తున్నారు, హైబ్రిడ్ రోల్స్ని లక్ష్యంగా చేసుకోమని చెప్తున్నారు, నెట్వర్కింగ్ పెంచుకోమని చెప్తున్నారు, స్టార్టప్లు, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాటికి సంబంధించి కూడా ఒక లుక్ వేయమంటున్నారు. అదేవిధంగా లార్జ్ స్కేల్లో చూసుకుంటే కూడా పాఠ్య పద్ధతి సవరణ స్కిల్స్ కానీ నేర్చుకోవడంలో కానీ ఇతరితర సాఫ్ట్ స్కిల్స్ పరంగా కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయమని, అదేవిధంగా ఏఐకి సంబంధించి కూడా ఒక 12 స్కిల్స్ చెప్పారు. వాటిని మీరు ఎవరైతే మిస్ అయ్యారో అప్లోడ్ అయిన తర్వాత వీడియో యూట్యూబ్లో ఖచ్చితంగా ఉంటుంది, చూసి అవి నోట్ చేసుకుని వాటిని కనుక నేర్చుకుంటే ఫ్రెషర్స్కి వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. ప్రతి దానిలో కూడా ఏఐ అనేది ఉంది, దాన్ని బేస్ చేసుకుని మన ఇన్పుట్ ఇస్తే ప్రాసెసింగ్ జరిగే అవుట్పుట్ అనేది ఖచ్చితంగా మంచిగా వస్తుంది అంటూ కూడా చెప్తున్నారు. సో ఇది ఇవాల్టి వీకెండ్ లైవ్ విత్ ఎన్ఆర్ఐ. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ Prime9 News.